ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని క్రింది వాటిని వేరు చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి మందు అనేటువంటిది వచ్చేసి మనము ఈ యొక్క తోడర్లు అనేటువంటిది ఈ యొక్క ఉదక మండలంలో మనము కొండ ప్రాంతాల ప్రజలు వచ్చేసి ఉపయోగిస్తారు. గోణశాస్త్రం అనేటువంటి గుడికి భగవంతుడిని ప్రార్థన చేస్తారనమాట. తర్వాత మందు, తర్వాత వచ్చేసి ఎనుములు అంటే బర్రెలు అనమాట. తర్వాత వచ్చేసి రైతులు వచ్చేసి దున్నడము, వ్యవసాయ భూమి, ధాన్యాగారము, సహజ ఎరువు అనేటువంటిది ఉపయోగిస్తారు. వలస కూలి వచ్చేసి రైలు నిలయము, బరువుల్ని మోస్తాడనమాట. ఫాస్ట్ ఫుడ్ దుకాణదారుడు వచ్చేసి ఫాస్ట్ ఫుడ్, తర్వాత నూడిల్స్ అనేటువంటి వస్తువుల్ని ఆహార పదార్థాలని అమ్ముతాడనమాట. ఈ విధంగా వచ్చేసి మనము విడదీశాము. తర్వాత టర్మ్ 2లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ సోషల్ సైన్స్, సాంఘిక శాస్త్రము ఒక్కొక్కరి జీవితంలోనూ ఏమేమి ఉన్నది మనము చూద్దాము. ఈ యొక్క పాఠంలో వచ్చేసి ఖాళీలను ప్రశ్నల జవాబులు చూద్దాము. వచ్చేసి తోడర్ల ప్రాచీనమైనటువంటి గుడి వచ్చేసి గోణశాస్త్ర అని అంటారన్నమాట. తర్వాత నీలగిరి జిల్లా ముఖ్య పట్టణం వచ్చేసి ఉదక మండలము. మణి తన పొలంలో వచ్చేసి వరి పంట అనేటువంటిది ఎక్కువగా వేయడం జరిగిందనమాట. వరి పంటని వేశాడనమాట ఆయన. తర్వాత వచ్చేసి రణబీరు తెలుసుకున్నటువంటి ఇతర భాషలు వచ్చేసి తమిళము, మలయాళము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను తెలుసుకున్నాడు అనమాట. తిరునెల్వేలి వచ్చేసి తామరభరణి నదీ తీరంలో ఉన్నది. క్రింది ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. మళ్ళీని ఆశ్చర్యపరిచినటువంటి విషయం ఏంటి అంటే, మా ముత్తాతలు వచ్చేసి బర్రెలను పెంచేవారనమాట. అంటే ఆ యొక్క కొండ ప్రాంతాల్లో బర్రెలను పెంచుకునేటువంటి అలవాటు ఉంది. ఆయన లక్ష్యం వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి బర్రెలను పెంచేవారట. అంటే వాటిని ఎక్కువగా పెంచుకుంటూ పోయేవారంట. ఆయన లక్ష్యం వచ్చేసి బర్రెలను పోషించి వాటిని ఒక మందలాగా ఎక్కువ చేయాలనుకునేవారంట. దీన్ని మా అమ్మ చెప్పేటప్పుడు ఆశ్చర్యం వేసింది. సో బర్రెల్ని వచ్చేసి పెంచుకోవడం అనేటువంటిది ఆ కాలంలో వచ్చేసి ఒక గౌరవంగా భావించేవారనమాట. అందుకని వచ్చేసి ఆశ్చర్యం వేసిందనమాట అమ్మాయికి. తంజావూరుకు అధిక వర్షపాతాలను ఇచ్చేటువంటి ఋతుపవనం ఏది? తంజావూరుకు అధిక వర్షపాతాలను ఇచ్చేటువంటి ఋతుపవనం వచ్చేసి ఈశాన్య పవనం అనమాట. ఒక రోజులో రణబీరు ఎంతసేపు కష్టపడతాడు? ఒక రోజులో వచ్చేసి రణబీరు వచ్చేసి 10 లేదా 12 గంటలు కష్టపడి పనిచేస్తాడు. తర్వాత వచ్చేసి తమిళనాడు ధాన్యాగారం ఏది? ఎందువల్ల? తంజావూరు సారవంతమైనటువంటి ఒండ్రుమట్టి, మంచి సూర్యరశ్మి, తర్వాత కావేరి నది ఇవన్నీ వచ్చేసి చేరి తంజావూరులో భూమిని వచ్చేసి ఒక సారవంతమైనటువంటి వ్యవసాయ భూమిని వచ్చేసి మార్చాయన్నమాట. ఇక్కడ ముఖ్యమైనటువంటి పంట వచ్చేసి వరి పంట. అందువల్ల తంజావూరుకు తమిళనాడు యొక్క ధాన్యాగారము అని పిలిచేవారనమాట. ఆ యొక్క తమిళనాడును వచ్చేసి ధాన్యాగారము అని పిలిచేవారు. ఆ యొక్క తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరుని పిలిచేవారనమాట.